ఈ 10 ఏళ్ళు నింపుకొని 11వ సంవత్సరం వచ్చేసరికి ఒక కార్పొరేట్ లెవెల్లో మన భాస్కర్ ట్రావెల్స్ మీ ముందుకు వస్తుంది. ఈ రోజు నుంచి మనం బ్యాంకింగ్ లోన్స్, పర్సనల్ లోన్ కావాలన్నా లేదా బిజినెస్ లోన్, హోమ్ లోన్ ఏది కావాలన్నా మన భాస్కర్ ట్రావెల్స్ నందు అప్లై చేసుకోవచ్చు. భాస్కర్ ట్రావెల్స్ ఆథరైజ్డ్ ట్రావెల్ బుకింగ్ ఏజెన్సీ, ప్రతిభా స్కూల్ రోడ్ మరియు బోసుబొమ్మ సెంటర్, జంగారెడ్డిగూడెం. నమస్తే, స్మార్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం. పోలవరం పేరు చెప్తే ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేది పోలవరం ప్రాజెక్టు. పోలవరంలో టీడీపీ జెండా ఎగరాలని కాదని జనసేనకు టికెట్ కేటాయిస్తే మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని పోలవరం టీడీపీ నాయకులు హెచ్చరిస్తున్నారు. పొత్తుల్లో భాగంగా జనసేనకు టికెట్ ఇస్తున్నారన్న సమాచారంతో టీడీపీ వర్గాల్లో అసహనం వ్యక్తమవుతోంది. చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. టీడీపీ జనసేన కూటమి కారణంగా ఇక్కడ అభ్యర్థి ఎంపిక విషయంపై ఇరు పార్టీ క్యాడర్లో అయోమయం నెలకొని ఉంది. ఈ నియోజకవర్గంలో టికెట్ సైకిల్ కు దక్కుతుంది లేక గ్లాస్ ఖాతాలోకి వెళ్తుందా అన్న విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వైసీపీ అభ్యర్థి తెల్లం రాజలక్ష్మి ఇప్పటికే నియోజకవర్గం మొత్తం చుట్టేస్తోంది. కానీ ఇంకా తెలుగుదేశం, జనసేన కూటములు ఇక్కడ అభ్యర్థిని డిక్లేర్ చేయలేదు. ఇక్కడ టీడీపీ వ్యూహం ఏమిటి అన్న విషయం ఎవరికీ అర్థం కాని స్థితిలో ఉంది. ఏదేమైనప్పటికీ సైకిల్కే పోలవరంలో టికెట్ ఇవ్వాలని కాదు అని జనసేన పార్టీ క్యాండిడేట్ను ఇక్కడ రంగంలోకి దింపితే ఓటమి ఎదుర్కొనే ఆస్కారం ఎక్కువగా ఉందనేది వాదన. దీంతో ఇరు పార్టీ నేతల్లో వర్గ విభేదాలు బగ్గుమంటున్నాయి. పోలవరం టికెట్ జనసేనకు కేటాయించినట్లు వార్తలు రావడంతో టీడీపీ వర్గాల్లో ఆందోళనలు తీవ్రమయ్యాయి. టీడీపీ నాయకుడు బొరగం శ్రీనివాస్కే టికెట్ కేటాయించాలని, పోలవరంలో ఆయన ఎప్పటి నుంచో కష్టపడుతున్నారని, టికెట్ టీడీపీ ఇవ్వకుంటే పార్టీకి గుడ్ బై చెప్తామని కొందరు టీడీపీ నాయకులు బహిరంగంగా హెచ్చరిస్తున్నారు. అందుకు సంబంధించి నియోజకవర్గంలో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇదిలా ఉంటే జనసేన పార్టీ తరపున చిర్రి బాలరాజు సిద్ధంగా ఉండగా కుంజం విజయ వసంత కూడా టికెట్ రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మొదటి నుంచి చిర్రి బాలరాజు అధికార వైసీపీ ప్రభుత్వంపై అలుపెరగని పోరాటం చేస్తూనే ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ తనకే టికెట్ ఇవ్వాలంటూ పట్టుబడుతున్నారు. ఏదేమైనప్పటికీ టీడీపీ జనసేన కూటమి అభ్యర్థిని త్వరగా ఖరారు చేయాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. లేకపోతే ప్రత్యర్థులు బలపడిపోవడం ఖాయం. జనసేనకి ఇచ్చేటప్పుడు అసలు ఇక్కడ నాయకులు లేరా? సరిగ్గా సముద్రంలో తోసేసినట్టు అంటే ఏంటి? ఇప్పుడు నువ్వు ఫోన్ చేసేసి నీకు టికెట్ లేదని చెప్తే సముద్రంలో తోసేసినట్టు అంటది. మరి అది అసలు పార్టీ ముగ్గురు వ్యక్తుల పేర్లు చెప్పారు. అందులో బొరగం శ్రీనివాసరావు గారికి వెళ్ళిన 17లో 15 మంది బొరగం శ్రీను గారు పేరు చెప్పారు. మనకు బొరగం శ్రీను గారికి టికెట్ వస్తుందన్న పెద్దలు మీరందరూ ఇవాళ టికెట్ రావట్లేదంటే మేమందరం సహించేది లేదు. ఆ రోజు అక్కడ పార్టీ ఆఫీసులో మీకు ఎంతమందికి అయితే మీకు మాట ఇచ్చాడో అంతమంది మీరు లెటర్లు రాయండి. మేము రిజైన్ చేస్తున్నామని మీరు సంతకాలు పెట్టండి. లెటర్లు మీరు పంపించకపోతే మేము తీసుకెళ్తాం, మా డబ్బులతో తీసుకెళ్లి అచ్చెన్నాయుడు గారికి మేము ఇచ్చొస్తాం. సంతకాలు పెడతారు. దాని తరఫున మనందరం కూడా సంతకాలు చేసి పంపించాల్సిన బాధ్యత పదవులన్నీ రాజీనామా చేసి పార్టీకి తెలియపరుస్తాం. మేము బొరగం సింగ్ గారికి అండగా ఉన్నాం. కాబట్టి ఈ అందరూ ఈ ఫస్ట్ మనకున్న అధిష్టానం మనకి ఇచ్చింది ఏ పదవి అయితే మన పార్టీ ఏ పదవితో అయితే మనం కష్టపడతాం పార్టీకి ఆ పదవులకి రాజీనామా చేసి బొరగం సింగ్ గారికి టికెట్ ఇవ్వాలి. ఆయనకైతేనే పనిచేస్తాం, ఆయన తీసుకొచ్చి అప్పచెప్తాం. ఇక్కడ అతను మించిన అభ్యర్థి మనకి ఆపోజిట్ పర్సన్ ఎవరూ లేరు కాబట్టి మనం అంటూ ఈ 7 మండలాల్లో కూడా ఆయనకు ఉన్న విలువ ఎవరికి లేదండి. ఎంతవరకైనా మా మహిళల తరఫున అయితే కనుక మేము ఎంతవరకు ఆయన గురించి ఎంతవరకు చేయాలనుకున్నా కూడా మేము రాజీనామా చేసి ఆయన వెనకాల నిలబడాలని మేము అయితే గట్టి డెసిషన్ తీసుకున్నామండి. మీరందరూ కూడా సహకరించి ఆయన్నే మనం పోలవరానికి ఎమ్మెల్యేగా మనం అభ్యర్థిగా ప్రకటించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇది మన పైన అధిష్టానం వరకు వెళ్ళాలని మీరందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నానండి.